భక్తి మార్గములు అంటే భక్తితో అనుష్ఠించేటటువంటి 9 మార్గములు. మార్గములు వేరైనా చేరుకునేటటువంటి లక్ష్యము మాత్రం ఒక్కటే. భగవంతుణ్ణి చేరుకోవడం అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఉపయుక్తమైనటువంటి శరీరం ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. జంతువునాం నరజన్మ దుర్లభం అని. ఎందుచేత అంటే మిగిలిన ప్రాణులన్నిటికన్నా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఉపకరణం, కేవలం మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి ఉపకరణం స్వరపీఠిక. దానితో భగవన్నామ సంకీర్తనం చేసి తరించవచ్చు, భగవన్నామమును పలికి తరించవచ్చు. ధర్మమేది అన్న విషయంలో గురువుని ఆశ్రయించి తద్వారా భగవంతుడిని చేరుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. ఇందులో భక్తి అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. భక్తి అన్న మాట యథార్థమునకు తేలికగా అర్థం చేసుకోవాలి అంటే ప్రేమకు పర్యాయ పదం. ప్రేమయే భక్తి. ప్రేమ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలవబడుతూ ఉంటుంది. ఉదాహరణకి గురువు పట్ల ఉన్నటువంటి గౌరవావిష్కరణం, అలాగే మాతృభక్తి, పితృభక్తి, దైవభక్తి, దేశభక్తి, గురుభక్తి, ఇవన్నీ ఆ కోవలోకి వచ్చేటటువంటి విషయాలు. అలాగే ఏదో ఒక దేవాలయానికి వెడుతున్నప్పుడు రహదారి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల, అమ్మ అన్నం తిని 10 రోజులు అయింది అని తల్లిని పట్టుకుని ఏడుస్తూ ఉంటే నా మనసు కరిగిపోయి దేవాలయంలోకి వెళ్ళి హుండీలో వేద్దాం అనుకున్న 10 రూపాయలు హుండీలో వెయ్యడం మానేసి ఆ 10 రూపాయలతో ఒక రొట్టె కొని ఏడుస్తున్నటువంటి పిల్లకిచ్చి నేను సంతోషాన్ని పొందితే నాలో ఉన్నటువంటి ప్రేమ కారుణ్య రూపంలో ప్రవహించింది. అనేది కరుణ అంటారు. అలాగే గురువు శిష్యుడి పట్ల పొందిన భావన. అయితే భక్తి, ప్రేమ ఒకెత్తు, కామము ఒకెత్తు. కామము ప్రేమలా కనపడుతుంది, కానీ కామము ఎప్పుడూ ప్రేమ కాదు. ఎందుచేత అంటే ప్రేమ ఎన్నడూ కూడా నాకు మళ్ళీ ఇది కావాలనేటటువంటి భావన ఉండదు. ప్రతిఫలాన్ని అపేక్షించనిది ఏదో అది ప్రేమ. అందుకే సర్వోత్కృష్టమైనటువంటి ప్రేమ ఎవరిది అంటే అమ్మది. అందుకే మొదటి నమస్కారం అమ్మకి, మాతృదేవోభవ అని. అది ప్రతిఫలాన్ని కోరదిహ. నాకు ఇది కావాలి పిల్లవాడి నుంచి అని ఏ తల్లి లోకంలో కోరదు. కుపుత్రోజాయి తత్కచితపి కుమాత నభవతి. అలాగే తండ్రి, అలాగే దైవం, అలాగే గురువు. తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారేమో కానీ అసలు ఇక మళ్ళీ శరీరంతో పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేయగలిగినటువంటి ప్రజ్ఞ, కారుణ్యము కలిగినటువంటి గురువుకి తిరిగి ప్రత్యుపకారము చేయగలిగినటువంటి వాడు, కృతజ్ఞతని ఆవిష్కరించగలిగిన శక్తి కలిగిన వాడు లోకమునందు ఉండడు. అందుకే భాగవతంలో రుక్మిణీ కళ్యాణంలో ఆ తల్లి రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటుంది, నువ్వు సాక్షాత్తు కృష్ణ భగవానుడిని తీసుకొచ్చావు, నీకు నేనేమి ఇవ్వగలను, నీకు నేను తిరిగి ఏమి ఇవ్వలేను. అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. గురువుకి ఇది ఇవ్వగలము అన్న మాట లోకంలో అన్వయం అవ్వదు. ప్రేమ, భక్తి ఇటువంటివి కరిగిపోయేటట్టుగా చేస్తాయి. కామము గట్టిపడిపోయేటట్టుగా చేస్తుంది. కామము ఏ వస్తువు పట్ల నాకు అనురక్తి కలిగిందో అది నాదైపోవాలి, నా చేత భోగింపబడాలి, నేను దాన్ని అనుభవించాలి, నాకు తప్ప అన్యులకు దక్కకూడదన్న భావన కామమునందు సుస్పష్టంగా ఉంటుంది. భక్తి యొక్క చిట్ట చివరి స్థితి ఏమి అంటే తాను కరిగిపోయి ఇక ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలా గుర్తుపట్టడానికి వీలుండదు. అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శివానంద లహరిలో శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన మాట చెప్తారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు. నది ప్రవహించి 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 వెళ్ళిపోతుంది, దానికి ఎవరు దారి చెప్పరు. వెళ్ళి వెళ్ళి సముద్రమునందు సంగమిస్తుంది. ఆ సంగమించినప్పుడు
తియ్యటి నీరు కలిగినటువంటి నది, ఒక పేరుతో ప్రవహించినటువంటి నది, ఒక మార్గంలో ప్రయాణించినటువంటి నది సముద్రంతో కలిసిపోయిన తర్వాత ఇక విభాగం చేసి చూపించడానికి అవకాశం ఉండదు. ఇది గోదావరి అని కానీ, ఇదిగో ఈ నీళ్లు తియ్యగా ఉంటాయని కానీ చెప్పడం కుదరదు. నది అన్నీ వదిలిపెట్టి సముద్రమునందు కలిసిపోవడం ఎలా ఉంటుందో, భక్తి చరమస్థితిని పొందిన తరువాత భగవంతునితో అభేద రూపాన్ని పొంది జీవబ్రహ్మైక్య స్థితిని పొందేటటువంటి రూపం అలా ఉంటుంది. భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏది అంటే, ఎవరి యందు భక్తిని పొందాడో ఆ పరమేశ్వరుని కన్నా భిన్నము కానటువంటి స్థితిలో కలిసిపోవడం, అవిభాజ్యమైపోవడం. అది సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతి పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు శంకరులు. అటువంటి భక్తి అనుష్ఠానమునందు 9 మార్గములను చెప్పారు. ఇందులో ఏ ఒక్క మార్గమైనా సరే మనసు దేని వైపుకి అనురక్తమవుతుందో ఆ మార్గాన్ని పట్టుకుంటే లక్ష్యము మాత్రము ఒకటే, చేరుకునేది మాత్రం చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణి చేరుతారు అని. ఇది భాగవతంలో ప్రహ్లాదుడు ప్రతిపాదించాడు. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 భక్తి మార్గములను చెప్పాడు. శ్రవణం వినడం, ఈశ్వరుడి యొక్క సంకీర్తనం చేయడం. స్మరణం భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉండడం. పాదసేవనం ఈశ్వరుడి యొక్క పాదసేవ చేయడం. అర్చనం ఈశ్వరుడి యొక్క పూజాధికములను నిర్వహించడం. వందనం నమస్కరించడం. దాస్యం దాస్యభక్తి. సఖ్యం స్నేహభావాన్ని పొందడం. ఆత్మనివేదనం సర్వస్య శరణాగతి, సమస్తము ఈశ్వరునికి సమర్పించడం. ఇవి 9 రకములైనటువంటి భక్తి మార్గములని పెద్దలు ఒక్కొక్క మార్గమునందు తరించినటువంటి వాళ్ళని ఒక్కొక్క భక్తి మార్గానికి ప్రతినిధులుగా చెప్తారు. శ్రవణం విని తరించిన వాళ్ళల్లో మొదటివాడు పరీక్షిత్, ఆయనని ప్రబల ఉదాహరణగా చెప్తారు. కీర్తనం పరవశించి భగవంతుడి గురించి కీర్తించి తరించిపోయిన వాళ్ళల్లో చాలా చాలా గొప్పవాడు శుకబ్రహ్మ. స్మరణం కీర్తనం విష్ణోః స్మరణం, ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించడానికి ప్రహ్లాదుడు. స్మరణం పాదసేవనం తల్లి లక్ష్మీదేవి. అర్చనం పృథు మహారాజు. వందనం అక్రూరుడు. దాస్యం హనుమ. సఖ్యం అర్జునుడు. ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరిని ఉదాహరణగా చెప్తారు. ఇందులో శ్రవణం కీర్తనం విష్ణోహో అని, విష్ణువుని ఇలా ఆరాధించండి, విష్ణువుని ఈ 9 మార్గములలో ఆరాధించండి అంటే ఇది శివారాధనకి పనికొచ్చే మార్గములు కావా అన్న ప్రశ్న వేయకూడదు. ఎందుకని అంటే విష్ణువు అన్న శబ్దానికి అర్థం వ్యాపకత్వం. అంతటా వ్యాపించి ఉన్నదేదో దాన్ని విష్ణుతత్వంగా చెప్తారు. అందుకే ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. అంతటా పరివ్యాప్తమై ఉన్న తత్వం ఏదో అది విష్ణువు. ఆ వ్యాప్తమైన తత్వము శివుని యందు కూడా ఆరోపింపబడుతుంది. అది శివస్వరూపంగా కూడా ఉంటుంది. యజుర్వేదం శివతత్వం గురించి చెప్తూ ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలితలశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. బ్రహ్మాండ వ్యాప్త దేహ, అంతటా నిండిపోయి ఉంటాడు బ్రహ్మాండం అంతటా. అందుకే ఇక కదలడానికి చోటు లేనివాడు కాబట్టి స్థాణుహు అని ఒక పేరు ఆయనకి. అయినప్పుడు ఆ వ్యాపకత్వము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు, శివుడు ప్రతిపాదింపబడతాడు. అక్కడే భేదభావాలు ఉండవు. మళ్ళీ
చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అని చెప్పిన పోతన గారు ఇచ్చిన భాగవతంలో మళ్ళీ ఆ భావాలు ఎందుకు వస్తాయి? వచ్చే అవకాశం ఉండదు. శ్రవణం, అందులో మొదటి మార్గం ఏది భక్తికి అంటే వినడం. శృణ్వంతప, భాగవతంలో ఒకానొకప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించి ఈ సృష్టి రచన గురించి ప్రశ్న చేసినప్పుడు పరమేశ్వరుడు ఒక మాట చెప్తాడు. ఏది చేసినా నేను కూడా దేనిని ఆధారం చేస్తాను అంటే తపస్సుని ఆధారం చేస్తాను అంటాడు. తపస్సు అన్న మాట గురించి భారతంలో ఆరణ్య పర్వంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ధర్మరాజు గారికి నారదుడు ప్రబోధం చేస్తాడు. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక దండం మీద చెయ్యి పెట్టుకుని కూర్చోండి అని కాదు దాని అర్థం. నారదుడు దాని గురించి స్పష్టమైన వివరణ చేస్తూ ఒక మాట అంటాడు. నువ్వు దేశకాలముల యందు ఏ పని ధర్మమన్న చట్రంలోకి ఇముడుతున్న దానిని చేస్తున్నావో ఆ సమయమునందు దాని మీద మాత్రమే దృష్టి పెట్టుకుని ఉన్నవాడెవడో వాడు తపస్సే చేయుచున్నాడు. ప్రవచనం చేస్తున్నప్పుడు ప్రవచనం మాత్రమే చెయ్యడం, వినేటప్పుడు వినడం మాత్రమే చెయ్యడం. వినడానికి కూర్చున్నవాడు మాట్లాడకూడదు, మాట్లాడడానికి కూర్చున్నవాడు మౌనంగా ఉండిపోయి వింటున్న వాళ్ళే ఉండిపోకూడదు. ఎవడు చేసే పని వాడు చెయ్యాలి. తపస్సుకి ధ్వంసం చెయ్యడం, తపస్సుని పాడు చెయ్యడం అంటే ఒకడు మాట్లాడుతుంటే పక్కకు వచ్చి ఇంకోడు మాట్లాడుతుండడం అక్కర్లేని విషయం. అదే తపస్సుని భగ్నం చేయడానికి పూర్వం రాక్షసాదులు ఎలా ప్రవర్తించారో అది ఈ కాలంలో అలా అన్వయం అవుతుంది అని నేను చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఎవరు ఏది చెయ్యాలో దాన్ని దృష్టి పెట్టి చేస్తే దాన్ని తపస్సు చేశారు అని పిలుస్తారు. అందుకే శృణ్వంతప, వినడం తపస్సు. దాని మీదే దృష్టి పెట్టి చెబుతున్న విషయాన్ని అందుకుని అమృతత్వాన్ని పొందుతాడు. అమృతం ఇచ్చారనుకోండి నోటితో జుర్రుకుంటారు, కానీ ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి సారవంతమైన వాక్కులు వినపడుతున్నాయనుకోండి, ఒక ఇంద్రియము చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియం చెయ్యాలి. అప్పుడు చెవులతో జుర్రుకోవాలి. భాగవతంలోనే పోతన గారు ఒక చోట శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే అదితి పొందిన అనుభూతి గురించి మాట్లాడుతూ చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడినతిథి లక్ష్మీనాథున్ అంటారు. కన్నులతో జుర్రుకుంది ఆవిడ. ఎందుకు జుర్రుకుంది అంటే ఆ రూపం యొక్క సమ్మోహకత్వం అలా ఉంటుంది. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు కృష్ణావతార ఘట్టంలో. ఆ భగవత్ స్వరూపాన్ని ఆ మూర్తిని చూసేటప్పటికే అదితికి నోట మాట రాల. మాట చాలా మెల్లగా వస్తూ చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి అమ్రీడితం, ఒకటికి రెండు మాటలు. ఆ రూపాన్ని తాగేసి జుర్రుకుని కన్నులతో ఆనందపడిపోయింది. అలా మంచి మాటలు వినపడుతున్నప్పుడు ఎలా వినాలి అంటే అత్యంత మధురాతి మధురమైన పదార్థం దొరకవలసినటువంటి పదార్థం దొరికితే జుర్రుకునేటప్పుడు ఏ సిగ్గు పడకుండా ఎలా జుర్రుకుంటాడో అలా ఉంటుంది. అలా ఆ పండు జుర్రుకున్నప్పుడు ఎలా జుర్రుకుంటారో మంచి మాటలు వినపడుతున్నప్పుడు చెవులతో అలా జుర్రుకోవాలి. అందుకే శంకరులు ప్రతిపాదన చేస్తూ గళంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. ఏదో పదార్థం తింటే ఆకలి తీరుతుంది. సంసారమునందు పరిభ్రమించి నేను పొందినటువంటి తాపము పోవాలి అంటే చెవులతో జుర్రుకోవాలి. భగవంతుని యొక్క శబ్దం వినపడుతున్నప్పుడు అది దీని గుండా లోపలికి వెళ్ళి లోపల నిలబడితే, హృదయ క్షేత్రమునందు నిలబడితే ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం
కొన్ని కోట్ల జన్మలు పుట్టి చచ్చి ఏదో ఆ భజగోవింద స్తోత్రంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేసినట్టుగా ఇక్కడ పుడతాడు, అక్కడ మరణిస్తాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు. ఆ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదవి శివానందలహరి. కానీ అలా వినాలి అంటే, అటువంటి తపస్సు చెయ్యగలగాలి అంటే ప్రాథమికంగా మనంతట మనంగా అలవాటు చేసుకోవలసిన లక్షణాన్ని ఒకదాన్ని చెప్తుంది శాస్త్రం. దాన్ని నేను రామకృష్ణ పరమహంస మాటలలో చెప్తే చాలా తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని ప్రతిపాదించవలసి వచ్చినప్పుడు అక్కడికొచ్చే మహాపురుషుల్లో ఆయన ఒకరు. అది సహజంగా బండరాయి అనుకోండి, దాని మీద నేను ఒక విత్తనాన్ని ఉంచితే ఎంత గొప్ప వర్షం పడినా అది మొలకెత్తదు. కానీ అది సారవంతమైన మట్టిలో ఉన్న విత్తనం అనుకోండి, ఒక్క చినుకు తగిలితే అందులోంచి అంకురం పైకొస్తుంది. అది సహజంగా పాషాణ హృదయం అనుకోండి, దానికి ఆర్ద్రత లేదు, దానికి భగవంతుని యొక్క వైభవాన్ని అందుకోగలిగినటువంటి స్థితి లేదు, దాని యందు ఆ ప్రేమ లేదు. లేనప్పుడు ఎంత గొప్ప వర్షం పడినా అంకురం పైకి ఉదయించదు. కానీ అది సారవంతమైన మట్టిలో ఉండాలి. ప్రయత్నపూర్వకంగా మనసు ఆర్ద్రత పొందేటట్టుగా మనిషి ప్రయత్నం చెయ్యాలి. దానికి ఏమిటి మార్గం అని అడిగారు. నీ కంటికి నచ్చినది కానీ నీ చెవికి వినపడింది కానీ లోకంలో ఏదైనా ఉంటే దాన్ని నిర్మాణం చేసిన వాడు ఎవరు అని అడుగుతాం. ఒక పాట నచ్చింది అనుకోండి, ఎవరు పాడారండి అని అడుగుతారా అడగరా? ఒక పుస్తకం బాగా మీకు నచ్చింది అనుకోండి, ఇది ఎవరు రాశారండి అని అడుగుతారా అడగరా? అలా సృష్టిని పరిశీలనం చేసినప్పుడు సృష్టికర్తని అన్వేషించు. లోకమునందు లోకేశ్వరుణ్ణి, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శించు. నిన్న లేని అందం ఒక చెట్టులో ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్నటి రోజున పసరిక మొగ్గ, పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో చెప్పినట్టు నిన్నను మొగ్గ. నేను బలవంతంగా విప్పి చూస్తే పసరిక వాసన. 4 రోజులు పోయేటప్పటికి జపాపుష్ప నిభాకృతి అని లలితా సహస్రంలో చెప్పినట్టు ఇలా రేకులు విచ్చుకుని అందులోంచి పరిమళం గుబాళించిందా? ఎవరు పెట్టారు అందులో ఆ పరిమళం? ఎవరు పెట్టారు ఆ రంగు అందులో? ఎవరు తీసుకొచ్చారు అందులోంచి ఆ సౌరభం? ఎవరు దాంట్లోంచి పిందె తీసుకొచ్చారు? ఎవరు దాంట్లోంచి కాయ తీసుకొచ్చారు? ఎవరు అది ముచిక నుంచి విడకుండా పట్టుకునే శక్తిని ఇచ్చారు? ఎవరు దానిని పండుని చేసి రంగు మార్చారు? లోపల ఉన్న గుజ్జు రసమయ్యేట్టెవరు చేశారు? పండిపోయిన తర్వాత ఇక పట్టుకోక్కర్లేదని ముచిక వదిలి కింద పడిపోయేటట్టు చేసిన వాడెవరు? ఎవరో ఉన్నాడు, ఎవడో లేకుండా ఇది జరిగే అవకాశం లేదు. అది చెప్పేవాడికి ఎంత వచ్చండి? ఆయన ఏం చదువుకున్నాడండి? ఆయనకి సంస్కృతం వచ్చా? ఆయనకి తెలుగు వచ్చా? ఆయన ఎన్ని పుస్తకాలు చదివాడు? ఎన్ని కావ్యాలు చదివాడు? ఏ గురువు దగ్గర చదివాడు? ఎన్ని ప్రసంగాలు చేశాడు? నీకు ఎందుకు ఆ బయోడేటా? ఇవి అడగరు. మా స్వామి గురించి చెప్తున్నాడు చాలు, పరవశించిపోతాడు. ఆ అనుబంధము నీకుంటే, ఆ ఆర్ద్రత నీ యందు ఏర్పడితే, బండరాతి మీద ఉన్న విత్తనం నువ్వు కాకపోతే, మేకు కొట్టాలనుకున్నప్పుడు అది పాషాణమైతే మేకు వంకరైపోతుందేమో కానీ సుత్తి తప్పు కాదు, మేకు తప్పు కాదు. మేకు లోపలికి దిగదు. అది గుల్లబారిన గోడ అయితే మేకు దిగుతుంది. అసలు నీ మనసు గుల్లబారిన గోడ కావాలి, మట్టిలో ఉన్న విత్తనం కావాలి. అది కానప్పుడు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్ధరించడం తేలికైన విషయం మాత్రం కాదు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మొదట ఈ పని చెయ్యనప్పుడు భగవంతుడు 2 చెవులు ఇవ్వడం వెనకాతలా భద్రం కర్ణేభిశృణయామ దేవాహ అని చెప్పడం వెనక అర్థమే లేదు. కాబట్టి ఒకటి, భగవంతుని యందు అనురక్తిని పెంపొందించుకోవడానికి నువ్వు నీ కంటి ముందు కనపడుతున్న వస్తువుని ఆధారం చేసుకుని దాని సృష్టికర్త గురించి ప్రశ్న చేయడం ప్రారంభం చెయ్యి. ఎక్కడో పుట్ట మీద ఉన్న గడ్డి తింటోందా? మనకి పనికి మాలినటువంటి నీరు అది తాగుతోందా? సాయంకాలం అయ్యేటప్పటికి పసిపిల్లల దగ్గర నుంచి సన్యాసుల వరకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు తాగడానికి యోగ్యమైన పాలిస్తోందా? ఆ పాలతో అభిషేకం చేస్తే ఉత్తరగతులు ఇస్తోందా? ఇంత గొప్ప పాలని ఈ ఆవు ఎలా తయారు చేస్తోంది? అసలు ఇంత గొప్ప పాలని తయారు చేయగలిగిన నిర్మాణాన్ని, ఆ వ్యవస్థని ఈ ఆవు శరీరంలో పెట్టినవాడెవరు? ఎవరిలా దీన్ని తయారు చేశాడు? నేను ఒక్కరోజు ఎక్కడైనా మలినమైన నీరు తాగితే 2వ రోజు కడుపు గుడగొడలాడుతుందే. అదే గడ్డి తినేసి
ఎక్కడో ఏదో కాలవలో ఉన్న నీళ్లు తాగేసి పాలిస్తే, తల్లి లేని పసిపిల్లకి పట్టుకెళ్ళి పాలిస్తే పకపకా నవ్వి ఆరోగ్యంతో పిల్ల వృద్ధిలోకి వస్తుందా? ఈశ్వర, పైకి పశు శరీరంలా కనపడుతోందా? ఇంత అద్భుతమైన పదార్థం దాంట్లోంచి వస్తోందా? మళ్ళీ ఆ పాలు అంతటా నెయ్యుందా? ఆ పాలు కాచి తోడు పెట్టి పెరుగు చేసి తవ్వం దింపి చిలికి మజ్జిగ చేసి ఆ మజ్జిగలోంచి వెన్న పైకి తేలితే ఆ వెన్న తీసుకెళ్ళి తప్పని చేస్తే నెయ్యి వస్తోందా? పాలలోనే ఉన్న నెయ్యి పరిశ్రమ చేస్తే తప్ప కనపడకుండా చేశావా? బహుశా సాధన చెయ్యకుండా నీకు విశ్వమునందు విశ్వనాథుడు ఎలా కనపడతాడని చెప్పడానికి ప్రక్రియ పెట్టావా? ఎంత ఆశ్చర్యం! కొబ్బరాకుని ఒకలా తయారు చేశావా? అరిటాకును ఒకలా తయారు చేశావా? అరిటాకు చిరిగితే అందం లేదా? కొబ్బరాకు మధ్యలో చీలకపోతే అందం లేదా? పొన్న చెట్టుకు వచ్చేటప్పటికి తుడుగా, మామిడి చెట్టుకు వచ్చేటప్పటికి అన్ని కొమ్మల. ఎవరు చెప్పారని వసంత ఋతువులో కోయిల కూసింది? ఎవరు చెప్పారని వేప చెట్టు ఉగాదికి పువ్వు పూస్తోంది? ఎవరు చెప్పారని మామిడి చెట్టు వేప చెట్టు పక్క పక్కనే పెట్టిన ఇది చేదుకాయ కాస్తోంది, అది తీపికాయ కాస్తోంది? ఎవరు ఆదేశిస్తున్నారు? ఎవరు నడుపుతున్నారు ఈ ఋతుచక్రాన్ని? ఎవరు నడుపుతున్నారు ఈ భూమిని? ఎవరు సముద్రం పొంగకుండా ఆజ్ఞాపించి కాపాడుతున్నాడు? జానపదులు పాడుకుంటుంటారు, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాళ్ళక మింట నిలిపాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. పొంగి పొరలుచు వచ్చి నేలపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. సమస్త మానవాళి కూడా ఉద్ధరింపబడడానికి వచ్చినటువంటి గొప్ప సహస్రం విష్ణు సహస్రం. ఇది వీళ్ళు చెయ్యొచ్చు వీళ్ళు చెయ్యకూడదు అని అధికార భేదమేం లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రం చేసేవాళ్ళు ఉపదేశం పొందాలి అన్న నియమం లేదు. నేను ఇన్నాళ్ళు చేస్తాను విష్ణు సహస్రాన్ని ఏదో ఒక కామ్యం కోసమో అని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసి అంగన్యాస కరన్యాసాలు చేస్తే పూర్వోత్తర పీఠికలు చదవాలి. ఏదో నేను ఒక్కరోజు కూర్చుని సాయంకాలం ఖాళీగా ఉంది కాసేపు విష్ణు సహస్రం చదువుకుంటాను అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు అసలు అంగన్యాస కరన్యాసాలు కానీ పూర్వోత్తర పీఠికలు కూడా చదవక్కర్లేదు. ఆంధ్రదేశంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి అంత ప్రచారం తీసుకొచ్చిన మహాపురుషులు ఒక ఆయన ఉన్నారు, మల్లాది దక్షిణామూర్తి గారిని. పూర్వాశ్రమనామం ఆనంద భారతీ తీర్థ అని పేరైనది. వారెవరో కాదు, మీకందరికీ చిరపరిచితులు, ప్రతస్మరణీయులు, మహానుభావులు, అష్టాదశ పురాణముల మీద గొప్ప అధికారము కలిగిన వ్యక్తి మాన్యశ్రీ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పూర్వాశ్రమంలో తండ్రి గారే. వారు యతి దీక్ష తీసుకుని సన్యసించి ఆనంద భారతీ తీర్థ అన్న యతినామంతో ఈ లోకంలో తిరిగారు కొంతకాలం. వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు. వారు చాలా గొప్ప పరిశోధన చేశారు. అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎప్పుడు ఎలా చేయొచ్చు అన్న దాని మీద ప్రత్యేకంగా కొన్ని వ్యాసములనే వెలువరించారు. మీరు నీళ్లు ముట్టుకుని ఇన్నాళ్ళు నేను విష్ణు సహస్రం చేస్తాను, నాకేదో కోరిక తీరాలి. ఎందుకంటే మీరు ఉత్తరపీఠికలో చదువుతూ ఉంటారు, ఆరోగ్యం కావలసిన వాడికి ఆరోగ్యం, వైశ్యుడికి వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ఇది ఎవరు కోరుకుంటే వాళ్ళకి అది లభిస్తుంది అని. దాన్ని మీరు కామ్యము కొరకు వాడుకోవాలి అంటే నీళ్లు ముట్టుకుని సంకల్పం చేస్తే అంగన్యాస కరన్యాసం చేసి పూర్వోత్తర పీఠికలతో చదవాలి. కాదండి, నేను భగవంతుని యొక్క నామంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సంతోషంగా చెప్పుకుంటాను అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పుకోవడానికి ఏ నియమము లేదు. వీరే ఈ స్తోత్రం చెప్పడానికి అర్హులు, అధికారులు అన్న మాట శాస్త్రంలో లేదు. నామము అందరూ చెప్పచ్చు. యథార్థమునకు నామి ఒకడు, నామం ఒకటి కాదు. నామి అంటే పేరున్నవాడు, నామము అంటే పేరు. నామమును పట్టుకుంటే నామి మీ వంక తిరుగుతాడు. ఎవరికా పేరుందో ఆయన మీ వంక తిరిగి చూస్తాడు. అంటే ఒక్క విష్ణు అనుగ్రహమే పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు నిద్ర లేచినదాదిగా శౌచముతో ఉంటారని ఏమిటి నమ్మకం? ఎప్పుడూ శౌచంతో ఉంటామని నమ్మకం ఏమైనా ఉందా? ఉండదు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేసేటటువంటి వారు ఏ నియమం పట్టించుకోవడం కోసమో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విడిచిపెట్టేయమని చెప్పలేదు.
నేను స్నానం చేసి చదువుకుంటానండి అంటే వద్దు అని నేను అంటలేదు. కానీ ఏమండి నాకు విష్ణు సహస్రం లేవగానే ఒక్కసారి క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అనుకుంటూ మొహం కడుక్కోవాలనుంది అని మీరు అన్నారనుకోండి, అలా వద్దు అని నేను అనకూడదు. ఎందుకో తెలుసా? విష్ణునామని చెప్పేటప్పుడు ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపది చెప్పింది, స్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహంచ పావకే జలసాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. అందుకే అన్ని విష్ణునామాలు చెప్తారు. అన్ని విష్ణునామాలే రావడానికి కారణం ఏమిటంటే జాగృతికి అంతటికీ ఆయన ఆధిపత్యం వహిస్తాడు లోకంలో. అందుకని జాగృతావస్థ యందు ఇంద్రియములు మేల్కొని ఉంటాయి కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడానికి ఏ విధమైన అభ్యంతరము లేదు. నా భావన మీరు బాగా అర్థం చేసుకున్న నాడు ఏ కారణం చేత విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం అనకూడదు. విష్ణు సహస్రం ఇందుకు మానేశానండి అని చెప్పడానికి ఒక కారణాన్ని శాస్త్రం అంగీకరించదు. సంధ్యావందనం మానేయడానికి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి ఏ కారణాన్ని శాస్త్రం ఒప్పుకోదు. అయ్యా నేను స్నానం చేయలేదండి అన్నారు అనుకోండి, పూజ చేయలేదండి అంటే ఒప్పుకుంటారు. స్నానం చేయలేదండి, సంధ్యావందనం చేయనండి అంటే శాస్త్రం ఒప్పుకోదు. విభూతి తీసుకుని జల్లుకుని సంధ్యావందనం చేయవలసింది. ప్రాణం పోతోందండి అంటే ఒప్పుకోదు. ఉంటే తండ్రిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి విభూతి జల్లి అది సంధ్యావందనం చేయవలసినటువంటి సమయం అయితే ఆయన ఏమీ చేయలేకపోతే కొడుకు అర్ఘ్యం ఇచ్చేసి తాను గాయత్రి మంత్రం చేస్తూ చచ్చిపోవాలి. అందుకంటే చస్తూ ఉంటే సంధ్యామంత్రం అని పేరు వచ్చింది. తప్పవు. యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనాన్ని మానడానికి వీల్లేదు. నా దగ్గర నీళ్లు కూడా లేవండి అర్ఘ్యం ఇవ్వడానికి. నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపివా. స్నానమునందు అనేక రకములు చెప్పారు. సాయంకాలం వేళ సంధ్యావందనం చేయడానికి నీ దగ్గర నీళ్లు లేకపోతే ఆవులు వెడుతున్న దగ్గరికి వెళ్ళి ఆవుల వెనకాతలు నించోడమే. గోధూళి ఒక స్నానం. ఆ గోవుల డెక్కల నుంచి పైకి రేగిన మన్ను నీ మీద పడగానే నువ్వు స్నానం చేసేసినట్టే. ఎక్కడున్నావో అక్కడే కూర్చుని నేల మీద ఉన్న మట్టి ఎటువంటి మట్టి కూడా నీకు అనవసరం. ఆ మట్టి దోషుడితో తీసి అర్ఘ్యం ఇచ్చేసేయాలి. నీరు లేకపోతే మట్టితో అర్ఘ్యం ఇచ్చేయమన్నారు. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు మధ్యాహ్నకాలమునందు ఒక్కొక్కసారి ఘోరమైన యుద్ధం జరుగుతుంటే సంధ్యావందనం ఎలాగా అని అనుమానం వస్తే భీష్మాచార్యుల వారు రథం నుంచి కిందకి దిగి మట్టి తీసి అర్ఘ్యం ఇచ్చేవారు తప్ప ఆయన సంధ్యావందనాన్ని మానలేదు. మట్టిని అర్ఘ్యం ఇచ్చి 11 మార్లు గాయత్రి చెప్పి రథం ఎక్కేవాడు. అందుకుని ఆయన ఆచార్య అయ్యారు. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? గురువు ఆచార్యుడు అని 2 మాటలు ఉంటాయి లోకంలో. గురువు ఆచార్యుడు కానక్కర్లేదు, కానీ ఆచార్యుడు గురువు అయ్యి ఉంటాడు. ఏమిటి 2 మాటలకి భేదం అంటారేమో. గురువు అంటే అన్నీ తెలుసున్నవాడు. ఒక్కొక్కసారి గురువు బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, తాను బ్రహ్మమైపోతాడు. తాను బ్రహ్మమైపోయిన తర్వాత ఇక కర్మాచరణకి కట్టుపడడం, అందరూ చేసేవన్నీ ఇక తాను చేయడు, తాను బ్రహ్మముగా నిలబడిపోతారు సాక్షిగా. ఒక రమణ మహర్షి అటువంటి వాళ్ళు, వాళ్ళని గురువులు అంటారు. ఆచార్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తాను అన్నీ తెలుసుకుని కూడా తాను మాత్రం చెయ్యవలసిన దాన్ని చేస్తూనే ఉంటాడు, ఆచరణ చేస్తుంటాడు. బ్రహ్మజ్ఞానమును పొందినప్పటికీ చెయ్యవలసిన విహిత కర్మను చెయ్యకుండా ఉండడు. కృష్ణ భగవానుడు అలా చేసేవాడు. నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మాచరణము చేయుపగిది అని చెప్పుకున్నాడు. లోకం కోసం చేశానయ్యా, లేకపోతే కృష్ణుడే చేయలేదు, మేము ఎందుకు చెయ్యాలంటారని నేను చేశాను అని చెప్పాడు. అలా ఎవరు చేస్తారో వారిని ఆచార్య అని పిలుస్తారు. అందుకే శంకరాచార్య, చంద్రశేఖర పరమాచార్య, ఆచార్య శబ్దంతో సంబోధన చేయడానికి కారణం అది. వారు బ్రహ్మమును తెలుసుకున్న స్థాయికి దిగిపోయినా ఆచరణ విడిచిపెట్టారు. దీని కొరకు అంటే తనని నమ్ముకున్న శిష్యులకి మార్గాన్ని చూపించాలి కాబట్టి తాను ఆచరించి చూపిస్తాడు. అది గురువుకి ఆచార్యుడికి ఉండేటటువంటి భేదం. గురువు పాటించాలని లేదు, పాటించాడు. కానీ ఆచరించే గురువు అయినప్పుడు ఆ గురువు గారిని ఆచార్యాన్ని సంబోధించడమే సరి అయినటువంటి సంబోధన, యథార్థంగా. భీష్ముడు ఆచార్యుడు. ఎందుకో తెలుసా అండి? భీష్ముడు వేదం అంతా చదువుకున్నాడు. చదువుకుని మహానుభావుడు ఏ రకంగా వేదం చెప్పిందో ఆ రకంగా మాత్రమే ప్రవర్తించేవాడు తప్ప ఆయన వేరొక రకంగా ప్రవర్తించేవాడు కాదు. మీరు చూడండి, అందుకే భీష్మాచార్యుల వారు తన తండ్రి శంతన మహారాజు గారికి తద్దినం పెడుతున్నాడు.
తద్దినం పెడుతుంటే దక్షిణ దిక్కుకి చివర్లు ఉండేటట్టుగా దర్భలు వేసి పిండాన్ని పెడుతున్నాడు. శంతన మహారాజు గారు పొంగిపోయి, నా కొడుకు ఇంతటి గొప్పవాడు, ఇంత శాస్త్రం పాటిస్తాడని స్వయంగా తాను వచ్చి చెయ్యి చాపాడు. కొడకా, నా చేతిలో పెట్టరా పిండం అన్నాడు. భీష్ముడు అన్నాడు, తండ్రి మీరే వచ్చి అడిగినా ఒకసారి శరీరం విడిచిపెట్టేసినటువంటి పితృదేవతలకి చేతిలో పెట్టకూడదు, దర్భల మీదే పెట్టాలి. దేవతలకైతే అగ్నిముఖంగా ఇవ్వాలి, పితృదేవతలకైతే దర్భల మీద పెట్టిస్తాం. కాబట్టి దర్భల మీద పెడతాను తప్ప మీ చేతిలో పెట్టను అన్నాడు. అప్పుడు ఆచార్య అని సంబోధించారు భీష్ముడు. అంటే ఇన్ని తెలుసున్నా తండ్రే వచ్చి చెయ్యి చాపినా పిండాన్ని చేతిలో పెట్టకుండా దర్భల మీద పెట్టాడు. అంత్యపర్వం అనుశాసనిక పర్వంలో మాట్లాడుతూ ఇక తాను ప్రాణములను శరీరము నుంచి ఉద్గమింప చెయ్యాలనుకున్నాడు, విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అనుకుని ఎదురుకుండా నిలబడినటువంటి కృష్ణ భగవాను ఆపాదమస్తకం ఒక్కసారి చూస్తూ, ఇదే రేపు లోకానికి రక్షణ కావాలి, ఇదే రేపు అందరూ భగవాను చేరుకోవడానికి మార్గం కావాలి. ఇక్కడ అధికార అనధికార అన్న రెండు మాటలు లేవు, అందరూ నామని చెప్పచ్చు. కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి సహస్రాన్ని లోకానికి అందిస్తానని కారణజన్ముడు, అష్టవశువులలో ఒకడైనటువంటి మహానుభావుడు, దీర్ఘాయుష్మంతుడు, వేదాంగములు చదువుకున్నటువంటి భీష్ముడు ఎదురుగుండా శ్రీమన్నారాయణ స్వరూపాన్ని నిలబెట్టుకుని కన్నులతో తాగుతూ యోగ విద్య చేత చైతన్యాన్ని ఉపసంహారం చేసేసి శరీరము నుండి ప్రాణములు నిర్గమించే ముందు చెప్పినటువంటి ఆఖరి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. కాబట్టి అది ఎంత సత్యమో, ఆనాడు సతీదేవి చెప్పిన మరణవాంగ్మూలం ఎటువంటిదో భీష్ముని మరణవాంగ్మూలము విష్ణు సహస్రనామ స్తోత్రము. అందుకే ఈశ్వర శాసనం అయితే తప్ప ఆచార్య అనుశాసనము జరగనివ్వలేదు. అందుకని భీష్ముడు మొదట గీత అయితే తప్ప ఆయన చెప్పడు. గురువైనటువంటి వాడు ముందు ఈశ్వరుడు మాట్లాడినవేవో బాగా తెలుసుకుని తాను వాటిని బాగా నమ్మి విశ్వసించి జీర్ణం చేసుకుని ఆచరించి తన శిష్యులతో ఎప్పుడు చెప్పినా వేదప్రోక్తమైన విషయాలు చెప్పాలి తప్ప